ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కూలీ రిలీజ్ కోసం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ లోకేష్ మేకింగ్ లో కూలీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ వారిలో కనిపించింది. ఇక రెండు కార్తీ ఫ్యాన్స్ కూలీ కంప్లీట్ అయితే లోకేష్ ఖైదీ సీక్వెల్ తీస్తాడు అనే కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని లాగేశారు కమల్, రజనీకాంత్. కూలీ రిలీజ్ ముందు వరకు ఖైదీ సీక్వెల్ పై ఎలాంటి డౌట్స్ లేవు. కానీ ఇప్పుడు ఖైదీ సీక్వెల్ షూటింగ్ సడన్ గా పోస్ట్ పోన్ అయింది. కమల్, రజనీ మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. కూలీ తర్వాత ఇదే మల్టీస్టారర్ తెరకెక్కించాల్సిందిగా లోకేష్ కు లోకనాయకుడి నుంచి ఆర్డర్ వచ్చింది. అన్ని సినిమాలకు సీక్వెల్స్ సెట్ కావు, కానీ సీక్వెల్ సెట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం ఆగదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఖైదీ సీక్వెల్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో పడిపోతోంది. ఎప్పుడు సీక్వెల్ తీయాలని లోకేష్, కార్తీ ప్లాన్ చేసినా ఏదో ఒక కారణంతో ఖైదీ 2కు బ్రేక్ పడుతోంది. ఇప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది. అయితే గతంలో వేరు, ఇప్పుడు వేరు. గతంలో చాలాసార్లు సీక్వెల్ అనుకున్నా అప్పుడు కార్తీకి ముందే చెప్పేవాడు లోకేష్. దీంతో కార్తీ కూడా తన డేట్స్ ను ఇతర ప్రాజెక్ట్స్ కు మళ్లించేవాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఖైదీ 2 కోసం డేట్స్ రిజర్వ్ చేశాడు కార్తీ. ఇప్పటికిప్పుడు తన డేట్స్ ను మరో చిత్రానికి మళ్లించడానికి కార్తీ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కార్తీ చేతిలో సర్దార్ సీక్వెల్, అలాగే మార్షల్, వాతియార్ చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు చిత్రాలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈ దశలో ఖైదీ సీక్వెల్ కు కార్తీ బ్లాక్ చేసిన డేట్స్ ను మరో తమిళ దర్శకుడు సుందర్ సితో సినిమా చేసేందుకు మళ్లించినట్లు సమాచారం. అరణ్మణి సీక్వెల్స్ తో సుందర్ సి తమిళనాట సంచలన దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో భారీ ఫ్యాంటసీ మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత కార్తీ హీరోగా మూవీ తెరకెక్కిస్తాడట.